ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క 80th సెషన్ ఈ సెప్టెంబర్లో జరుగుతుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరానికి యుఎన్ స్టార్ట్ అయ్యి 80 సంవత్సరాలైంది. ఐక్యరాజ్య సమితి అనేది అక్టోబర్ 24, 1945 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం ఈ సంవత్సరానికి 80 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. యాక్చువల్లీ భారత ప్రధాని మోడీ గారు యుఎన్జిఏ సెషన్స్కి న్యూయార్క్ వెళ్తారని చెప్పి లాస్ట్ మంత్ ఒక డిస్కషన్ వచ్చిందనమాట. అయితే ఆయన స్పీకర్స్ లిస్ట్లో ప్రొవిజనల్ స్పీకర్స్ లిస్ట్ ఏదైతే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రిపేర్ చేశారో దానిలో ఆయన పేరు లేదంటే ఆయన వెళ్ళట్లేదనమాట. ఆయనకు బదులు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్తున్నారని తెలుస్తోంది. యాక్చువల్లీ సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి యుఎన్జిఏ సదస్సులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దానికి సంబంధించిన హై లెవెల్ జనరల్ డిబేట్ అనేది అంటే పెద్ద పెద్ద వాళ్ళు నాయకులందరూ కూడా సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు చర్చలు జరుపుతారు, మాట్లాడతారు. దీనిలో సాధారణంగా బ్రెజిల్ దేశం ఫస్ట్ స్పీకర్గా ఉంటుంది అనమాట ఈ సెషన్లో, ఫాలోడ్ బై అమెరికా. తర్వాత అమెరికా మాట్లాడుతుంది. ఈసారి సెకండ్ టర్మ్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం యుఎన్ సెషన్స్లో మాట్లాడటం అనమాట. ఈయన సెప్టెంబర్ 23వ తారీఖున యుఎన్ సెషన్లో మాట్లాడబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి ప్లాట్ఫామ్ మీద ఏం స్పీచ్ ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని మోడీ గారి అడ్రస్ బదులు మన తరపున జయశంకర్ గారు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పర్యటించున్నారనమాట. ఆయనతో పాటు మనం చూస్తే ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా వీళ్ళ తరపున వీళ్ళ ప్రతినిధులు యుఎన్జిఏ సదస్సులో మాట్లాడనున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ వార్, దానిలో ముఖ్యంగా గాజాని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసే ప్లాన్ ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. అయితే ఐక్యరాజ్య సమితి ఈ లక్ష్యాన్ని సాధించిందా లేదా, ఐక్యరాజ్య సమితి పాత్ర ఎలా పోషించింది, అసలు ఐక్యరాజ్య సమితి తన పాత్రను సరిగ్గా పోషిస్తుందా, ఈ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందన్నమాట. అయితే గత సంవత్సర కాలంలో చాలా ఎపిసోడ్స్ అంటే ఈ సీజన్ మొత్తం కూడా బిజియెస్ట్ డిప్లొమాటిక్ సీజన్ అని చెప్పొచ్చు యుఎన్ కూడా. దాంతోపాటు యుఎన్ సెక్రటరీ జనరల్ రీసెంట్గా ఆంటోనియో గుటెరస్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కూడా అటెండ్ అయ్యారు. వీటన్నిటితో పాటు ఈ సంవత్సరం 30th యానివర్సరీ ఆఫ్ 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ అనమాట. సో ఇది కూడా యుఎన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు సెప్టెంబర్ 24వ తారీఖున ఒక క్లైమేట్ సదస్సు కూడా దానిలో పెట్టనున్నారనమాట. ముఖ్యంగా ప్రపంచ నాయకులు నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా వాళ్ళ దేశాల్లో క్లైమేట్ చేంజ్ని ఆపడానికి ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకున్నారో, అదేవిధంగా క్లీన్ ఎనర్జీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో వీటి మీద చర్చ జరుగుతుంది అనమాట. సో ఇది కూడా చాలా ముఖ్యమైన సదస్సు అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈసారి యుఎన్ సదస్సులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సస్టైనబుల్, ఇంక్లూజివ్ అండ్ రెసిలియంట్ గ్లోబల్ ఎకానమీ, తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ మెంటల్ హెల్త్, అదేవిధంగా 30th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ యూత్, దాంతోపాటు గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్నేషనల్ డే ఫర్ టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ రోహింగ్యా ముస్లిమ్స్ గురించి ఇలా చాలా అంశాలు చర్చించనున్నారు ఈసారి ఐక్యరాజ్య సమితి సెషన్స్లో.